అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలోని ఒక ప్రాముఖ్యమైన ప్రాంతాన్ని అయితే ఈరోజు మనం విజిట్ చేయబోతున్నాం. అదే మన వరంగల్ జిల్లాలోని అంటే ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర. ఈ జాతర యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కేవలం సంవత్సరంలో 4 రోజుల పాటు, కార్తీక మాసంలో 4 రోజుల పాటు మాత్రమే ఈ జాతర అయితే జరుగుతుంది. అయితే మనకు 15వ తారీఖు అయితే ఈ జాతర ప్రారంభమైంది. 15, 16, 17, 18 అయితే మనకు బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ జరుపుతారు. ఇక్కడ మనకు కొండ మీద దేవుడు కానీ, కొండ మీద గండ దీపం కానీ ఇవన్నీ మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయని మనకైతే నమ్మకం అయితే ఉంది. యాక్చువల్గా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇలాంటి జాతరలకు చాలా రేర్గా వెళ్తుండే. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ జాతరకు అయితే వెళ్తున్నాం. సో నాకు ఈ ఊర్లో ఒక ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కూడా ఉన్నాడు. తనైతే ఇప్పుడు ఇక్కడ లేడు, వాడు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. కార్తిక్ అని నా ఫ్రెండ్. సో వాడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడైతే ఇక్కడికైతే ఒకసారి వచ్చా. సో ఇది సెకండ్ టైం. నేను చూపిస్తున్నది జాతర విజువల్ కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఈ జాతర ఫ్లేవర్ అనేది మిస్ అవుద్ది. కాబట్టి నేను ఒరిజినల్ సౌండ్నే మొత్తం బ్యాక్గ్రౌండ్లో పెడుతున్నా. ఇంకా ఈ జాతరకు సంబంధించిన చరిత్ర చూసుకుంటే పూర్వం చాందాస వైష్ణవుడైన కూర్మాచలం బుగులోని అనే వ్యక్తి ప్రతి సంవత్సరం కొంతమందితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చేవారంట. అయితే ఇంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడడం వల్ల తిరుపతికి వెళ్ళడం సాధ్యపడపోయేసరికి స్వామివారిని ప్రార్థించగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఆ భక్తునికి సాక్షాత్కారమయ్యి ఈ కొండసొరికల్లో స్వయంభూగా వెలిశారు అని అంటారు. బుగులోని జాతర ప్రాంతాన్ని అయితే చేరుకున్నాం. అయితే మనకు బుగులోని వెంకటేశ్వర స్వామి కొండ మీద అయితే ఉంటాడు. మనకు అక్కడ లైన్ అనేది కనబడుతుంది చూడండి, అక్కడ ఆ కొండ పైన ఉంటుంది. అయితే ఆ పైన మనకు గండ దీపం ఉంటుంది. సో మనం అక్కడ పైనకి వెళ్ళి అండ్ దేవుని దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడ గండ దీపం కనబడుతుంది కదా, సో దాని దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ టెంపుల్ని 2వ తిరుపతి అని కూడా అభివర్ణిస్తారు. అలాగే తిరుపతి కొండలను పోలినట్లుగా ఇక్కడి కొండలు కూడా ఉంటాయి. ఇదొక ఇంకొక ప్రత్యేకత అని చెప్పాలి. ప్రతి సంవత్సరంలో 4 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు జాతర ప్రారంభమయ్యి 4 రోజుల తర్వాత బ్రహ్మోత్సవాలు అయితే ముగుస్తాయి. ఈ 4 రోజులు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏనుగుల మీద, గుర్రాల మీద, మేకల బండ్లు కట్టుకొని వచ్చి మొక్కులైతే చెల్లిస్తారు. తన భక్తునికి దర్శనం ఇవ్వడం కోసం స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి తన భక్తునికి దర్శనం ఇచ్చి అలాగే గుర్రం మీద తీసుకొచ్చి కొండ సరికల్లో స్వయంభూగా నెలకొల్పడం అయితే జరిగిందంట. మనకు శ్రీ బుగులేని వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ కొలువై ఉన్నాడు. సో ఇక్కడ చాలా మంది క్రౌడ్ అయితే మనకు కనబడతా ఉంది. సో మనం అయితే ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది మనమైతే చూపడం. ఓకే అంటేనే మంచిగా పట్టట్టు కదా.
దాదాపుగా హాఫ్ దూరం అయితే వచ్చినాం. సో కొండ ఎక్కడం కొంచెం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండదు కదా. సో చాలా కష్టంగా ఉంది. సో ఇంకా మనం ఒక హాఫ్ వెళ్తే మనకు దేవుని దర్శనం అయితే జరుగుతుంది. సో ఇంకా హాఫ్ అయితే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాను. ఎక్కండి. మెట్లు దిగుతున్నారుగా మీరు? మేము ఎక్కుతున్నాం. నేను దిగుతాను, మీరు ఎక్కుతాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. వెంకటరామ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నవనిత చోర గోవింద పాండురంగ గోవింద. దాదాపు 30 నిమిషాల ప్రయాణం తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర బుగులోని జాతరలోని సగం భాగాన్ని అయితే, సగం కొండ ప్రాంతాన్ని అయితే చేరుకున్నాం. ఇంకొక సగం అయితే పైకి వెళ్ళాలి మనం. సో మనకు ఎక్కుతున్నప్పుడు దాదాపుగా అంటే ఎక్కుతున్నప్పుడు కాస్త కష్టంగా అనిపించినా కూడా చుట్టూ మనకు గోవింద నామస్మరణ అనేది వినబడతా ఉంది. అంటే గోవింద హరి గోవింద అంటూ భక్తులు మనకు ఒక ఉత్సాహాన్ని అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకు ఎక్కుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ కొండ నుంచి వెళ్ళి కింది భాగంలో చూసినప్పుడు మనకు చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. సో వాటిని చూసుకుంటూ ఇంకా ఉత్సాహంతో అయితే మనం మీదికైతే వెళ్తున్నాం. సో ఫాలో ఇంకా సగం అవుతుంది. వెంకటేశ్వర స్వామి గోవింద 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 గోవింద. సో మనకి ఇక్కడ వివత్సమైన క్రౌడ్ అయితే కనబడుతూ ఉంది. సో మనకి ఇదంతా క్రౌడ్ కూడా మనకు వెళ్తున్నప్పుడు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి మనకు కామన్గా ఉన్న రద్దీ కన్నా ఈరోజు సండే రోజు ఇంకా ఎక్కువ రద్దీ అయితే మనకు కనబడుతూ ఉంది. మనకు దారిలో వెళ్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర నామాన్ని జపిస్తూ ఒక భక్తి సంద్రంతో అయితే మనకు ఈ వాతావరణం అయితే మనకు కనబడుతూ ఉంది. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. అయిపోయింది సార్, అయిపోయింది. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 బుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం తిరుమలగిరి, మండలం రేగొండ, జిల్లా జయశంకర్, భూపాల్పల్లి నందు గల శ్రీ 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 బుగులోని వెంకటేశ్వర స్వామి వెలిసి సుమారు 500 సంవత్సరాల అవుతున్నది. ఈ స్వామివారు కూర్మాచలం బుగులయ్య అయిన చాతాతర శ్రీ వైష్ణవుడు ఫస్ట్ ప్రథమంగా ఈ స్వామివారిని చూడడం జరిగింది. ఆయనే తిరుపతికి వెళ్ళే క్రమంలో ఈ స్వామివారు ఆ తిరుపతి వెళ్తున్న ఫలితం మీద ఈ కొండల వద్దనే కలని ఆయన గుర్రం మీద వస్తూ ఈ కూర్మాచలం బుగులయ్యను తీసుకొని వచ్చి తిరుమలగిరి కొండల వద్దకు తీసుకొని వచ్చి తిరుమల కొండలలో స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది.
ఈ స్వామివారు సుమారు 500 సంవత్సరాలుగా ఈ స్వామివారు ఇక్కడ ప్రతిష్టాపన జరిగి ఉన్నది. ఈ స్వామివారు కార్తీక పౌర్ణమి రోజున ఈ బుగులోని కొండల వద్ద నిలవడంతో ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు కార్తీక పౌర్ణమి సమయంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జయ శ్రీమన్నారాయణ. కుర్మాచలం బుగులయ్య గారు, మా తాతగారి ముత్తాత గారు ఈ స్వామివారిని చూడడం జరిగింది. కుర్మాచలం బుగులయ్య, రామయ్య, చంద్రయ్య, వెంకట్రామ నరసయ్య, తిరుమలయ్య, వెంకట్రామ నరసయ్య, రంగయ్య, రంగనాథ స్వామి, వెంకటేశ్వరులుగా నేను కూర్మాచలం వెంకటేశ్వరులుగా ఇప్పుడు ప్రస్తుత అర్చకుని బాధ్యతలు నిర్వహిస్తున్నాను. వంశపారంపర్యంగా ఈ స్వామివారిని గత 450 సంవత్సరాల నుండి స్వామివారి సేవను చేస్తూ తరిస్తున్నాము. ఈ స్వామివారు దినదిన ప్రమేయమానంగా అభివృద్ధి చెందుతున్నది. జయ శ్రీమన్నారాయణ. తన భక్తుని కోసం శ్రీ వెంకటేశ్వరుడే స్వయంగా వచ్చి దర్శనమిచ్చిన క్షేత్రం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వస్తారు. అయితే ఇక్కడ కింద అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ పద్ధతి అయితే ఉంటుంది. అంటే పై వరకు మనకు వెంకటేశ్వర స్వామిని మొక్కడానికి నీచు అలాంటిది ఉండదు, కానీ కింద మేకలు గొర్రెలు కోసుకొని వాళ్ళు పండగలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫైనల్లీ బుగులోని వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. దాదాపు 30 minutes మెట్లు ఎక్కాం. దాని తర్వాత 15 నిమిషాల్లో దర్శనం అయింది. అయితే మనము యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చామని చెప్పగానే వాళ్ళైతే తీసుకెళ్ళి మనల్ని స్పెషల్గా అయితే దర్శనం చేయించారు. అలాగే అయ్యగారితో మనం వాయిస్ కూడా తీసుకున్నాం, బయట కూడా తీసుకున్నాం. సో నాతో పాటు వంశీ అఫ్షల్ 390 వచ్చాడు, వంశీ వచ్చాడు, అండ్ దాంతోపాటు అఖిల్ కూడా వచ్చాడు. సో మేము ఈరోజు చాలా కష్టపడి ఈ వ్లాగ్ని అయితే షూట్ చేసాం. సో తప్పకుండా ఈ వ్లాగ్ని చూడండి అండ్ మీరు మస్త్ అయితే ఎగ్జైట్ అవుతారు. అండ్ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా వచ్చినాయి. సో స్టే ట్యూన్. సందీప్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ బుగులోని శ్రీ వెంకటేశ్వర జాతర, భూపాల్పల్లి జిల్లా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా అయితే నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నా. అయితే మన భూపాల్పల్లి, పరకాల్, వరంగల్ డిస్టిక్లో బుగులోని జాతర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు ఏ యూట్యూబర్ కూడా ఈ బుగులోని జాతరకు సంబంధించిన ఒక వ్లాగ్ అనేది షూట్ చేయలేదు. సో మనమే ఫస్ట్ టైం వ్లాగ్ అయితే షూట్ చేశాం. సో దీన్ని తప్పకుండా మీరందరూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని దీన్ని కొంచెం వైరల్ అయ్యేలా చేయండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.